హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిడ్డని కోల్పోయి కుమిలిపోతున్న అరవింద్కి నిజం చెప్పేసిన పద్మావతి. సూపర్ ట్విస్ట్ అయితే రాబోతుందండి. మురళి నిజ స్వరూపం అరవింద్కి పద్మావతి నిజంగానే చెప్పబోతుందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పద్మావతి అయితే విక్కీని కాపాడుకొని ఇంటికి తీసుకొస్తుంది. ఇంటికి తీసుకువచ్చిన తరువాత విక్కీ అయితే మురళి ఆస్తి విషయంలో చేసిన కుట్రని మొత్తం కూడా తెలుసుకొని దాన్ని ఎలా రివర్స్ చేసి మురళికి తిప్పి కొట్టాలనేది తెలుసుకుంటాడు. మురళికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేలా అప్పటికప్పుడు ఆస్తి మొత్తం పద్మావతి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేసి ఆఖరి నిమిషంలో మురళికి ఊహించని షాక్ ఇస్తాడు. విక్కీ అయితే ఆస్తి దక్కుతుందని ఎంతో ఆనందపడుతున్న మురళికి విక్కీ షాక్ ఇవ్వడంతో ఇక మురళి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఏంటి బావా, నువ్వు అనుకున్నదేంటి, ఇప్పుడు జరిగిందేంటి, ఎందుకు ఇలా జరిగింది? ఆస్తి మొత్తం నీ సొంతమవుతుందని ఈ కుటుంబం రోడ్డు పాలు అయితే చూసి ఆనందపడదామని అనుకున్నాను, కానీ రెండూ కూడా జరగలేదు. ఆ పద్మావతి మొత్తానికి తన భర్తని కాపాడుకొని చివరికి నీకు ఆస్తి దక్కకుండా బాగానే ప్లాన్ చేసింది అని అంటూ ఉంటుంది దివ్య అయితే. అప్పుడే ఇక మురళి అయితే, అయినా ఇల్లు అడగగానే పండగ కాదు, ఈరోజు నా దగ్గర నుంచి ఆస్తి లాక్కున్నంత మాత్రాన వాళ్ళు గెలిచినట్టు కాదు దివ్య. ముందు ముందు ఉంది వాళ్ళకి ముసలి పండగ, చుక్కలు చూపిస్తాను. అరవింద నా మీద నమ్మకం పెట్టుకున్నంతసేపు కూడా ఎవరు నన్ను ఏమీ చెయ్యలేరు అని అంటూ ఉంటాడు మురళి అయితే. ఇక తరువాతి పద్మావతి విక్కీ ఇద్దరు కూడా ఒకరినొకరు క్షమాపణ చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక పద్మావతితో విక్కీ అంటూ ఉంటాడు, నిజంగా నువ్వు నేనంటే ప్రాణమని ఎన్నిసార్లు చెప్పినా నేను వినిపించుకోలేదు, కానీ నా మీద నువ్వు ఎంత ప్రాణంగా ప్రేమను పెట్టుకున్నావో నాకు అర్థమైంది పద్మావతి. బలవంతంగా నీ మెడలో నీకు ఇష్టం లేకుండా తాళి కట్టినందుకు నన్ను క్షమించు. ఆ నీచుడు మాటలు విని నీ ప్రేమని, నీ గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయాను అని అంటూ ఉంటాడు విక్కీ అయితే. అప్పుడు ఇక పద్మావతి అయితే, సారు ఇప్పటికైనా మీరు నన్ను నమ్మారు, నాకు అంతకన్నా ఏం కావాలి సారు అని అంటూ ఉంటుంది పద్మావతి. అప్పుడే ఇక పద్మావతి అన్న మాటకి విక్కీ అయితే, నిజంగా నీలాంటి భార్య దక్కడం నా అదృష్టం అని అంటూ ఉంటాడు విక్కీ. లేదు సారు, మీలాంటి మంచి వ్యక్తికి నేను భార్యనవ్వడం నా అదృష్టం అని ఇద్దరు ఒకరినొకరు వారి మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టుకొని భార్యాభర్తలుగా ఒక్కటవుతారు. కొత్త జీవితాన్ని మొదలు పెడతారు. ఇక తర్వాత ఇక పద్మావతి అయితే అనుతో చెప్తూ ఉంటుంది, ఆయనకి నా మీద ఉన్న అనుమానం మొత్తం పోయిందక్క, ఇద్దరం భార్యాభర్తలుగా కొత్త జీవితాన్ని మొదలుపెట్టాము అని అనుతో చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విని మురళి ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అసలు ఏంటిదంతా, నాకింత రివర్స్ జరుగుతుందేంటి? విక్కీ పద్మావతి జీవితంలో కలవకూడదు, వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలుగా ఎప్పటికీ ఒక్కటికి కాకూడదు, విడిపోవాలని ఎన్నో ప్లాన్లు వేశాను. ఆ ప్లాన్లన్నీ రివర్స్ అయిపోయి విక్కీ పద్మావతి ఒక్కటైపోయారు. 2 రోజుల్లో ఆస్తి మొత్తం నా చేతికి వస్తుందని ఎంతో సంబరపడ్డాను, కానీ ఆస్తి కాదు కదా, చిల్లి గవ్వ కూడా నా చేతికి రాలేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఇప్పుడు అసలే అరవింద్కి కూడా డెలివరీ డేటు ముందుకు వస్తుంది. ఇప్పుడు డెలివరీ అయిపోతే ఇక నా గురించి అరవింద్కి విక్కీ పద్మావతి నిజం చెప్పేస్తారు. ఈలోపే అరవింద్ని నేను ఫినిష్ చేసేయాలి అని అనుకుంటూ ఉంటాడు మురళి అయితే. తర్వాత పద్మావతి అయితే, వదిన మీకు సీమంతం చెయ్యాలని అనుకుంటున్నాము. ఆ రోజు సీమంతం చేసిన రోజు ఏదో ఒక ఆటంకం వల్ల సీమంతంలో మంచి జరగలేదు, కానీ ఇప్పుడు సీమంతం మళ్ళీ చెయ్యాలనుకుంటున్నాం వదిన అని అంటూ ఉంటుంది పద్మావతి అరవింద్తో. ఇక పద్మావతి మా అనేసరికి విక్కీ కూడా చెప్పేసరికి అరవింద్ అయితే తను సీమంతం చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. ఇక తరువాత సీమంతం అన్నీ కూడా మెహందీ ఫంక్షన్ లాగా, ఒక పెళ్లి వేడుకలాగా చెయ్యాలని విక్కీ పద్మావతి ఇద్దరూ కూడా అనుకుంటారు. అప్పుడే ఇక మురళికి ఛాన్స్ వస్తుంది. ఎలాగైనా ఈ సీమంతపు వేడుకల్లోనే నేను అరవింద్ని చంపేయాలని ప్లాన్ చేస్తాడు మురళి అయితే. ఇక తను వేసుకున్న ప్లాన్ ప్రకారం పక్కాగా పగడ్బందీగా ప్లాన్ చేసుకుంటాడు. ఇక ముస్తాబయ్యి అరవింద్ అయితే గదిలో ఉంటుంది. ముస్తాబయ్యి గదిలో ఉన్న అరవింద కిందకి వచ్చేటప్పుడు తను కింద పడి చనిపోవాలని ప్లాన్ చేస్తాడు.
డోర్ మ్యాట్ కింద గోళీలు పెడతాడు. గోళీలు మీద కాలు వేసి జారిపోయి తను గోడని పట్టుకున్నప్పుడు కరెంటు షాకు కొట్టేలాగా చేస్తాడు. కరెంట్ షాకు కొట్టి తను గిలగిలా గుంజుకుంటూ మెట్లు మెంచి దొల్లుకుంటూ బయటికి కింద పడిపోయేలాగా చనిపోయేలాగా ప్లాన్ చేస్తాడు. మురళి అయితే ఇక తరువాత మురళి రానమ్మ అంటూ పిలుస్తాడు. అప్పుడే ఇక మురళి పిలుస్తున్నాడని గాబారాగా బయటికి వచ్చి డోర్ మ్యాట్ మీద కాలు వేస్తుంది. అలా డోర్ మ్యాట్ మీద కాలు వేయంగానే అమ్మ అంటూ జారిపోబోతూ ఉంటుంది. తర్వాత ఇక గోడ మీద చెయ్యి వేస్తుంది. గోడకి కరెంటు షాక్ ఇచ్చినందువల్ల ఒక్కసారి కరెంటు షాక్ కొట్టేసరికి ఇక తను పక్కనే ఉన్న మెట్ల మీద నుంచి దొల్లుకుంటూ కిందకి వస్తుంది. అది చూసి విక్కీ పద్మావతి అక్క అంటూ ఇక దగ్గరికి వెళ్తారు. అప్పటికే ఇక కడుపులో ఉన్న బిడ్డకి దెబ్బ తగులుతుంది. హాస్పిటల్కి తీసుకువెళ్లే లోపే కడుపులో ఉన్న బిడ్డ చనిపోతుంది. దాంతో ఇక అరవింద కుమిలి ఏడుస్తూ ఉంటుంది. తన కడుపులో ఉన్న తన తల్లిని కోల్పోయానని మరోసారి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. అరవింద్ అయితే అప్పుడే మురళి అయితే ఇదేంటి ఇది చచ్చిపోతుందంటే బిడ్డ ఒక్కటే చచ్చిపోయింది అంటూ మురళి అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఇక మురళి చేసిన కుట్ర మొత్తం కూడా సీసీ ఫుటేజీలో పడుతుంది. ఇక సీసీ ఫుటేజీలో పడడం అంతా కూడా పద్మావతి గమనిస్తుంది. ఆ రోజు మన చుట్టాల అబ్బాయి బంటూ వచ్చాడు కదా, వాడు ఒక కెమెరాని పట్టుకొని వచ్చాడు. ఆ కెమెరాలో వాడికి తెలియకుండానే ఇదంతా కూడా రికార్డ్ అయిపోయిందండి అంటూ విక్కీకి చూపిస్తుంది. ఇక వీడిని మనం వదిలిపెట్టే ప్రసక్తే లేదో, ఎలాగైనా సరే అక్కకి నిజం చెప్పాలి అని అంటూ ఉంటాడు విక్కీ అయితే. అప్పుడు ఇక పద్మావతి విక్కీ ఇద్దరూ కూడా వదిన మీకు ఒక సర్ప్రైజ్ వీడియో చూపించాలనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది. అప్పుడే అరవింద మీరు కూడా పక్కనే ఉండండి అని మురళిని పక్కనే కూర్చోబెట్టుకుంటుంది. అప్పుడే పెద్ద స్క్రీన్లో అయితే అరవింద సీమంతపు వేడుకల్లో బాగా ఎంజాయ్ చేయడం, అలాగే తను బయటికి వచ్చే ముందు కూడా కాలు డోర్ మ్యాట్ కింద గోళీలో అలా విధంగా కరెంటు షాకు ఇవన్నీ కొట్టడం కింద పడిపోవడం గమనిస్తూ ఉంటుంది. అంతా కూడా వీడియోలో వస్తుంది. ఆ వీడియోని చూసి పోయిన బిడ్డని తలుచుకొని కుమిలిపోతూ ఉంటే పక్కనే ఉన్న మురళికి మాత్రం చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఇదేంటి ఇదంతా ఎలా రికార్డ్ అయింది అని షాక్ అయిపోతూ ఉంటాడు. తర్వాత వదిన ఇంకొక వీడియో ఉంది చూడండి అని అప్పుడే ఇక వీడియోని చూపిస్తుంది. ఎవరో గోళీలు పెట్టడం, అదేవిధంగా కరెంటు షాక్ ఇవ్వడం అన్నీ కూడా కావాలనే చేశారో అని తెలుసుకుంటుంది అరవింద. చేతికి ఉన్న బ్రాస్లెట్ ద్వారా ఇదంతా కూడా చేసింది మురళి అని కన్ఫర్మ్ చేసుకుంటుంది. అరవింద్ అయితే ఇప్పటికైనా తెలుసుకోక వీడు ఒక దుర్మార్గుడు అంటూ మురళి మోసాన్ని విక్కీ అయితే అరవింద్ని పట్టుకొని నిజాన్ని బయట పెడతాడు. ఇక అరవింద్కి నిజం తెలిసిపోయిందని షాక్ అయిపోతూ ఉంటాడు మురళి అయితే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి.